కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లు మానుకొని మదరాపు స్కాములు అని చంద్రబాబుకి కాదు, మదరు ఫాదరు ఆల్ ఇండియా, అసలు ఇండియా పరంగా స్కాములు చేసింది ఎవరైనా నిన్నే చూపించాలి. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ స్కాములు చేసింది, ఎక్కువ నేరం చేసిన కేసులు ఉండే ఎవరయ్యా అంటే నిన్నే చూపిస్తున్నారు. వాళ్ళ సుప్రీంకోర్టులో కూడా ఎక్కువ కేసులు ఉంది ఎవరయ్యా అంటే నువ్వే చూస్తున్నారు. ఎప్పటికైనా నువ్వు నోరు మూసుకొని నీ స్కాములు నీ నీకు ఓట్లు కాదు, నేను ఎట్లా బయటపడతానా నా ఇన్ని కేసుల నుంచి అని చూసుకోవాలి. కానీ ఎలాంటి నువ్వు పద్దుగోకులు ఆళ్ళనీళ్ళని తిట్టినా ప్రయోజనం లేదు. కోటి కాదు, నువ్వు 10 కోట్ల సంతకాలు పెట్టించు, పక్క రాష్ట్రం కూడా పెట్టించుకో, హైదరాబాద్ పోయి పోనీ హైదరాబాద్ పోయి పెట్టించుకునేటప్పుడు సునీత గారిదను సునీత మొగుడిది మరి షర్మిల వాళ్ళ ఆయనది కూడా పెట్టించుకొస్తే చాలా సంతోషిస్తారు వాళ్ళు. మరి వాళ్ళ పేర్లు ముందు పెట్టాల్సింది నువ్వే రాస్తావుగా, అవన్నీ మీరు రాసినయే. అందుకని వాళ్ళ పేర్లు కూడా పెడితే చాలా బాగుండేది. మీ చెల్లెలకు కత్తి నోటి దోల వదిలేది రేపు మీడియాల్లో. అవి రాపియకుండా నువ్వు రాసుకొస్తే అట్టా మీ అమ్మది చెల్లెళ్ళు మీ చెల్లెలు మొగుళ్ళు కూడా రాపించుకొస్తే మీ కుటుంబం ముందుండాలి. ఈ కోటి సంతకాల్లో చంద్రబాబు మేము పగబట్టినట్టు మాట్లాడుతున్నావు కాబట్టి. అంతేగాని నువ్వు అక్కడవి భారతీయది ఉందో లేదో అందులో సంతకం అది చూడండి, ముందు ఆమెది ఉందో లేదో చూడండి. ఇట్లాంటి సంతకాలకి ఎవరు దడవరు. కోటి సంతకాలు కాదు 10 కోట్లు పక్క రాష్ట్రాలవి కూడా పెట్టించురా, ఎవరు దడిసేదేం లేదయ్యాడా, ఎవరు దడవరు. నీ స్కాములు ఏందో, నీ ఈడీ అటాచ్ చేసిన సొమ్ము ఎంతో, నువ్వు ప్రజెంట్ ఎంత చేస్తున్నావు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగితే కంపల్సరీ రోజుకో పేపర్లో జాలవు నీ పెడతానికి. ఈ రోజుకొకటి బయటకు వస్తాయి అని కోర్టు బాకుండా ఎంతసేపు లాయర్లతో వాదనలు చేసి మేల్కొని కూర్చుంటున్నాం. అంటే మాట్లాడుతూ కూడా చంద్రబాబు బూదంతా చేస్తూ లేదా ప్రజల చెవులు పూలు పెడతాకే ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఒకవేళ ఈ కానీ ప్రైవేటీకరణ చేయకుండా నార్మల్గా ఉంటే ఎక్కడ డెవలప్ అయితే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందన్న అక్కసుతోనే చంద్రబాబు మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మేడం. ఏం చెప్తారు? అవును కదా, నువ్వు కట్టించిన ఎన్ని 17 కట్టించా అంటున్నాడు. అందులో ఎన్ని సాగుతున్నాయండి, ఎన్ని కాలేజీలు రన్లో ఉండవు, ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఆ కాలేజీల్లో ఎంత నువ్వు సీట్లు ఎన్ని అమ్మావు, నువ్వు కాలం నాడు ఎన్ని తెచ్చావు, నువ్వు ప్రభుత్వానికి ఎన్ని లేని పిల్లలకి ప్రభుత్వం బయటకి ఎన్ని ఉంటాయి, ప్రైవేట్ పరంగా ఎన్ని అమ్ముకున్నావు నువ్వు సీట్లు మొత్తం నువ్వు అమ్ముకున్నాయి కాలం నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఈ ప్రభుత్వ పరం ప్రైవేట్ పరం చేస్తున్నావు. ప్రైవేట్ పరం ఏం చేయరు, 50-50 భాగస్వామ్యం అన్నారు. 50% వాళ్ళకి 50% వీళ్ళకి ఇస్తారు. ఈటితో కూడా నువ్వు ఇంకా వాళ్ళని దప్పు పడటానికి జనానికి అందరికీ అర్థమైంది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం ఏందో ఇవాళ అందరికీ తెలిసి వాళ్ళు చాలా ఉండవు మన రాష్ట్రంలో. అదేంది ఆ ఒక్క నువ్వు హాస్పిటల్ గురించి అయితే నీ కోపం ఎందుకు వచ్చి నువ్వు కట్టావని. మరి చంద్రబాబు గారు కట్టిన రాజధాని వద్దంటే రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు ఎంతమంది సఫర్ అవ్వాలి, రాజధానిలో కట్టడాలన్నీ ఎంత మసిబారిపోయి అయ్యి కళ ఎన్ని రోజులు ఎదురు చూసినాయి, ఏంది పరిస్థితి అని పాడుపడినట్టు చేసావు నువ్వు. వాటి కోపం ఎవరికి రాదు. రాజధానే మార్చాలనుకున్నాడు, ఇవాళ నీ గవర్నమెంట్ ఈ హాస్పిటల్లో పట్టుకుంది. నేను కట్టాను నువ్వు కడితే నీకు అంత నువ్వు జేబులో కాదు, నీకు అంత కోపం వచ్చింది. మరి ఇదెందుకు డెవలప్ చెప్పితే జనానికి ఇచ్చిన వాళ్ళకి ఎంత కోపం రావాలి, కట్టి మొదలు పెట్టిన వాళ్ళకి ఎంత కోపం రావాలి. కాబట్టి ఎవడు చేసిన గోతిలో వాళ్లే పడతాడు. నువ్వు అప్పుడు ఎట్ట కావాలని ఇవన్నీ ఆగమాకం చేసావు. నువ్వు 11 సీట్లు పరిమితం. ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా జనానికి అవి ఉపయోగపడేవి. వాళ్ళ బయట బోల్డ్ అని ఉపయోగపడుతుంది ఏదో రకంగా. అట్లాగే ఇవన్నీ కూడా ఉపయోగపడేవి. నువ్వు ఇంకా మసిపూసి మారేడుగా చేసి జనానికి పీపీ అంటే సంతమని నీ ఎంపీ పోయి సంతకం పెట్టాలి, దాన్ని కరెక్ట్గా ఒప్పుకొని గురుమూర్తి పోయి పెట్టాడు కేంద్రంలో అని చెప్పి అందరు చెబుతున్నారు. మోడీ గారి దగ్గరికి పోయే రిప్రజెంటేషన్లో కేంద్రానికి పోయే రిప్రజెంటేషన్ వాళ్ళు సంతకం పెట్టాలి ఇచ్చిన దాంట్లో. నువ్వెందుకు ఇక్కడ నాటకాలు ఆడుతున్నావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, ఆడ కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటే కేంద్రం వాళ్ళు సిబిఐని ఉరికిస్తారేమోనని భయం నీకు. అది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ప్రభుత్వం ఏ కేంద్రం వాళ్ళు ఒప్పుకోపోయినా ఈ బీజేపీ వాళ్ళు ఈ సిబిఐ వాళ్ళ చేతిలోనే ఉంటుందండి, కేంద్రం చేతులు. ఎక్కడైనా జరిగేది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, అది మాత్రం ఓపెన్ సీక్రెట్. వాళ్ళు ఏం బయటకు ఉరికిస్తారో నన్ను ఆడ జైల్లో పెడతారో అని చెప్పి మేలకొండ కూర్చుంటాం. వాళ్ళు ఏది చేసినా సై అంటావు, వీడకొచ్చి మీడియాల ముందు నై నాకు తెలియదు ఇది నాది కాదని చెప్పి నువ్వు పోట్లాడతావు. ఇలాంటి పోట్లాట్లు ఇలాంటివన్నీ చేసే కేరాపు ఎవరు, కంత్రులకి కేరాపు ఎవరు అంటే వైసీపీ వైసీపీ జగన్మోహన్ రెడ్డేనండి. కంత్రి మాటలన్నీ బయటకు
వచ్చి అక్కడ ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు పీపీపీ కదమే మాట్లాడకూడదు ఇక మీ ఎంపీ సంతకం పెట్టించినప్పుడు నువ్వు మాట్లాడకూడదు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ కాబట్టి వీళ్ళంతా నాటకాలు రాయడు నాటకాలు కథలు చేసి చంద్రబాబుని ఏదో చేద్దామని గవర్నర్ దగ్గరికి పోతాం కాదు ఈయన గవర్నర్ అసలు ఆయన ఫీలింగ్ ఎట్టుంది కేంద్రం నుంచి నన్ను ఎట్ట గౌరవంగా చూస్తున్నారు లేదా అసలు అది తెలుసుకోవటానికి పోయాడు కేంద్రంలో ఈయన పరిస్థితి అట్టుంటే గవర్నర్ దగ్గరే తెలిసిద్ది ఈయన పరిస్థితి అందుకని అసలు ఎట్టుంది నా పరిస్థితి అని కనుక్కోవడానికి పోయాడు కానీ ఈయనేమి కోటి సంతకాలు సేకరణ చేశాను ఒక లాట్ వేసుకొని ఏం బాగాలేదు కోటి సంతకాలు కూడా ఎవడు పెట్టలేదు ఆ ఓటర్ లిస్ట్ తెచ్చుకొని వీళ్ళే పెట్టుకొని ఒక్కొక్కడి మొత్తం ఇవన్నీ జనానికి అందులో నా పేరు ఉండి ఆశ్చర్యపోయే పని లేదు చదువుతున్నాక మా అమరావతి రైతుల పేర్లు ఉండి ఆశ్చర్యపోయే పని లేదు కాబట్టి ఆ కోటి సంతకాలు ఏదో బయటికి తీసుకురా ఛాలెంజ్ చేస్తున్నా ఆ కోటి సంతకాలు బయటికి తీసుకొచ్చి నువ్వు వీళ్ళు పెట్టారు ఖచ్చితంగా అని పెట్టు ఆ కోటి సంతకాలు ఎవరు పెట్టారో పెడితే అప్పుడు నీ బండారం బయటపడిద్ది ఇట్లాంటివన్నీ మేము ఛాన్స్ చూసాంలే కానీ నీ ఆటలు కట్టి పెట్టి నువ్వు ప్రెస్ మీటే ఒక కామెడీ పీసుకుంది నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన రోజులు జనం నవ్వుకుంటున్నారు అది మానేసి నీ పనులు నువ్వు చేసి మీడియా ముందుకు వస్తే నీ 11 నియోజకవర్గాలు గెలిచిన వాళ్ళకి ఏం కావాలో అది అడగండి అడిగితే అక్కడ ప్రజలు కూడా నీకు వేసినందుకు కోట్లు సంతోషిస్తారు నువ్వు అది అడగకపోతే వాళ్ళు కూడా మా పరిస్థితి ఏందన్నట్టు చూస్తున్నారు ఇవాళ కాకపోతే ఎవరిని వదిలేసేవాడు కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాకపోతే మీరు అడగాలి కదా అడగంది అమ్మాయినా పెట్టదు మీ నియోజకవర్గం ఇప్పటికైనా గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు వచ్చి మాకు ఇది కావాలని అడిగితే బాగుంటుందని కోరుకుంటున్నామండి మేము అంటే మనం ఏదైతే మన చంద్రబాబు నాయుడు కలెక్టర్స్తో మీటింగ్ పెడితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యంగీకరిస్తూ చంద్రబాబు ఈ రోజున కలెక్టర్ గ్రాఫ్ కాదు పడిపోయింది నీ గ్రాఫే పడిపోయింది ప్రజల్లో ఎట్టి పరిస్థితులను గద్దె దింపుతారు ప్రజలు వైసీపీ పార్టీని గెలిపిస్తారని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నారు ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా నిజాన్ని ఒప్పుకోవడం తెలియదు అనమాట అందుకని ఆ నిజాన్ని తన మీద ఉన్న నిందని ఎదటాళ్ళ మీద వేసి నా బురద వాళ్ళ మీద పోతున్నాను వాళ్ళే కడుక్కుంటారని నువ్వు అనుకుంటున్నావు నీ బురద నీ కోసమే వెయిట్ చేస్తుందన్నమాట కలెక్టర్ల కాన్ఫరెన్స్ చెప్పి వాళ్ళ గ్రాఫ్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్తే ఒక కొన్నాళ్ళు మళ్ళీ 3 నెలలకో ఏమో మళ్ళీ మీటింగ్ పెడతాను ఆ మీటింగ్లో మీదనేది మీ గ్రాఫ్ నేను చూస్తాను అంటే వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి వాళ్ళ గ్రాఫ్ పెంచుకోవడానికి చూస్తారని చెప్పేసి 2 రోజులు మీటింగ్ పెట్టి కలెక్టర్లతోటి మీరు ఎట్లా ఉంది మీరు మంచిగా చేశారు మీరు శభాష్ అని పొగుడుతుంటే దాన్ని తట్టుకోలేక ఎట్లాంటి ఆలోచన నువ్వు ఎప్పుడైనా చేసావా నువ్వు రాగానే ఒక 10 రోజులకి కలెక్టర్ల మీటింగ్ అనేది పెట్టి ప్రజావేదికని ఏ రకంగా అయితే కూలదోస్తున్నానో ఇదిగో ఇవాళ ఇదే మీకు ఆఖరి మీటింగు దీన్ని మేము కూలదోస్తున్నాము అన్నావు ఆ రకంగా ఏంటంటే వాళ్ళని కూడా అప్పుడు చెప్పామన్నమాట ఎక్కడైనా సరే వ్యవస్థను కూలదోయండి అడ్డం వచ్చిన చోట చేతులు జాపేసి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి అంటున్నారు ఈ ప్రభుత్వంలో అవన్నీ ఏం కుదరటం లేదు మీ కుహాన నాయకులకు కూడా ఏం కుదరటం లేదు అందుకని చెప్పేసి ఇవాళ కడప కర్నూలులో భూస్కాములు ఎన్ని జరుగుతున్నాయో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం తవ్వుకు రావడానికి సిద్ధపడింది అనమాట ఆ తవ్వుకు వచ్చిన దానిలో నీ హయాం ఎంత ఉందో నీది ఎంత ఉందో కూడా బయటపడిద్ది నీ బతుకులన్నీ బయటపడతాయి అని చెప్పేసి ఇవాళ చంద్రబాబు మీద ఒకేళ్ళు నువ్వు ముందుకు చూయించుతున్నావు 4 ఏళ్ళు నీకు చూయించుతున్నావు నువ్వు ఎంత పనికి మాలినోడివనని చూయిస్తుంది దాన్ని గమనించి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే పిచ్చోడు నిజంగానే లండన్ మందులు పిచ్చోడు అని చెప్పి అందరు నమ్మాల్సి వచ్చింది పక్కన ఏదైతే వైజాగ్లో ఋషికొండ కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలా ఉండి దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే అధ్యక్షుడు కూడా వచ్చి ఇక్కడ చేసేవాళ్ళు కానీ చంద్రబాబు దాన్ని వెచ్చించకుండా దాన్ని ఏదో మూల పడేసి ఈ రోజున యోగా చేయడానికి కూడా 300 కోట్లు వెచ్చిచ్చారు చంద్రబాబు ఒక రోజున కానీ దాన్ని వ్యంగ్యకరిస్తూ మాట్లాడతాం ఎలా చూడొచ్చు అంటారు సార్ అది మోడీని కూడా అవమానపరిచాడు ఒక రంగం చెప్పాలంటే ఆ యోగా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇటు గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి దాన్ని స్పాన్సర్ చేసి ఆ యోగా దాన్ని పెట్టారు అది గిన్నీస్ రికార్డు ఎక్కింది దాంట్లో నువ్వు 330 కోట్లు అనేది పచ్చి అబద్ధం నువ్వు మా అబద్ధంలో పచ్చి అబద్ధం దానికి అయిందో అన్న ఎంతో ఒక 130 కోట్లో ఎంతో 65 కోట్లో ఎంతో అన్నారు అది నాకు కూడా ఫిగర్ కరెక్ట్గా తెలియదు నువ్వు చెప్పిన 330 కోట్లు మాత్రం పచ్చి అబద్ధం అంత కాలేదు అంత అవ్వదు ఇప్పుడు నువ్వు వాళ్ళని కూడా ఇప్పుడు మోడీని కూడా అవమానపరుస్తున్నావు యోగా చేయమని మోడీ గారే యోగా ఆయన చేస్తాను నేను చేస్తానన్న ఆరోగ్యం బాగుంది ప్రజల ఆరోగ్యం కోసం చేయమని ఆయన చెప్పాడు వీళ్ళు పాటిస్తున్నారు దాన్ని రాష్ట్ర ప్రజలకి ఓ సందేశం ఇవ్వటం కోసం దాన్ని పెట్టారు మరి దాన్ని కూడా నువ్వు తప్పు పడుతున్నావు అంటే దాంట్లో అవినీతి చేసుకోవడానికి ఏముంటుంది నీ బొందా నీ బోడా నీకు మళ్ళీ దాంట్లో కూడా చేశారని చెప్తున్నావు రుషికొండ ప్యాలెస్ ఎవరు అమెరికా ప్రెసిడెంట్ను రష్యా అధ్యక్షుడు వస్తారా వాళ్ళు ఇప్పుడు వస్తారు వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు రుషికొండ మీద బిల్డింగ్ కట్ట 550 కోట్లు పెట్టి 550 కోట్లు పెడితే కనీసం ఒక 5-6 మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి నీ హయాంలో మరి వాటికి పెట్టకుండా రుషికొండకి ఎందుకు పెట్టావు
వాటిని ఇవ్వాలి. అది ఒక తెల్లేనుగా కూర్చుంది, దాన్ని ఏం చేయాల్సింది అర్థం కాదు, అది ఎవరికి ఇవ్వాల్సింది ఏం చేయాల్సింది అర్థం కాల. ఒక వ్యక్తి కొన్ని స్వార్థం కోసం అది ఆ రుషికొండ మీద బిల్డింగ్ కట్టుకొని దాని గవర్నమెంట్కి ఇప్పుడు భారం అయిపోయింది. అది ప్రజలకు అర్థం కావట్లేదు, గవర్నమెంట్కి అర్థం కావట్లేదు ఏం చేయాల్సింది. నువ్వైనా చెప్పు, పోనీ దేని పర్పస్ కట్టావో దానికి ఉపయోగపెట్టమని చెప్పు. రష్యా అధ్యక్షుడో లేకపోతే అమెరికా అధ్యక్షుడు కోసం మన రాష్ట్రంలో బిల్డింగ్ కట్టాల్సిన పని లేదు, ఆ రకంగా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు వస్తే వాళ్ళ సౌకర్యాలన్నీ వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ కారుతో సహా వస్తాయి. ఏ 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్స్ కావాల్సిన ఉండయి. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి 1-2 రోజులు వాళ్ళ ప్రోగ్రాం ఉండేది, వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం నువ్వు అంత బిల్డింగ్ కట్టాల్సిన పని నిన్ను ఎవరు చెప్పని అదే చెప్పు. నేను అమెరికా అధ్యక్షుడు వస్తా అన్నాడు అందుకని కట్టానని చెప్పు. మరి అది కూడా చెప్పలేకపోయావు కదా, నువ్వు ఎందుకు కట్టింది కూడా చెప్పట్లా. కాకపోతే నేను అంత గొప్పగా కట్టానని చెప్పి మీ నాయకులు మీరు చెబుతున్నారు. అదంతా అబద్ధం. నువ్వంతా మోసం చేసావు, ప్రజల్ని మోసం చేసావు. ముందు సామాన్య ప్రజల్ని, ఏ గవర్నమెంట్ మారినా సామాన్య ప్రజలు కొరిగేది ఏమీ లేదు దానివలన. కానీ నీ గవర్నమెంట్లో సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందుకే చంద్రబాబు నాయుడు మీద ప్రేమ కంటే కూడా ఆ 5 సంవత్సరాలు నీ పరిపాలన మీద వ్యతిరేకత ఆ రకంగా నిన్ను 11 సీట్లు కూడా గ్రేటే. అవి కూడా రాకూడదు చెప్పాలంటే. అవి కూడా వచ్చినాయి అంటే ఏడో తప్పు చేశారు ఇంకా ప్రజలు. నీకు ఆ 11 కాదు, 1 సీటు కూడా రాదు ఈసారి. అంటే ముఖ్యంగా సార్, జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా మీటింగ్స్కి వెళ్ళినా లేదా నేను గవర్నర్ కలవడానికి వెళ్ళినా సరే ప్రజలు బేపచ్చంగా వచ్చేసారు. మాకు జనంలో జగన్ ఖరీదు బేపచ్చంగా పెరిగిపోయింది, అసలు జగన్మోహన్ రెడ్డి విజయాన్ని అసలు ఎవరూ ఆపలేరని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ మరి? నువ్వు ప్రజలు బీభత్సంగా దేనికి వస్తున్నారు? నువ్వు ఏం చేసావు? గత 5 సంవత్సరాల్లో నువ్వు ఏ పరిపాలన చేసి ప్రజలకి ఏం ఉద్ధరించావని చెప్పి ఇప్పుడు వచ్చి ప్రజలు నీకు బీభత్సంగా వస్తున్నారు. చెప్పు, నువ్వు చేసిన విధానం, నువ్వు చేసిన మంచి పనులు ఏదో చెప్పు. రోడ్డు వేపించావా, లేకపోతే ఏమన్నా స్కూళ్ళు కట్టించావా? దేన్ని పనికి మాలిన దానికి ఇప్పుడు నువ్వు జనం నీకు ఎక్కడ విరగబడి వస్తున్నారు? ఎక్కడ వచ్చేది? ఆ వచ్చే పాత క్లిప్పులు అయ్యో చూపిస్తావు. పాతవి వచ్చినాయి, అప్పుడు మీ నాన్న అప్పుడు, నీ అప్పుడు పాదయాత్ర అప్పుడు కూడా చూపిస్తావు. ఆ క్లిప్పులు దీనికి యాడ్ చేసి ఇప్పుడు ప్రజలు వచ్చేవాళ్ళు కొంతమందిని మెయింటైన్ చేస్తున్నావు. ఇప్పుడు ఎందుకంటే మన దేశంలో మనుషులకేం కొదవలేదు. తలా డబ్బులు ఇస్తావు, తలాకు 1000 రూపాయలు ఇస్తున్నావు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నావు. ఎక్కడికి? ప్రతి చోటుకు వస్తారు. ఇప్పుడు వాళ్ళే ఎక్కడ చూసినా వాళ్ళే 1000 మందినో 2000 మందినో మెయింటైన్ చేస్తున్నారు మీ టీము. అంతవరకు మాత్రం వాస్తవం. అది గ్యారంటీగా నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏది పెట్టినా నువ్వు బయటకు వస్తే వాళ్ళే వచ్చేది. అంత తప్పితే ఎవరు రారు. సామాన్య ప్రజలు ఎవరు రారు. స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు ఎవరూ లేరు. అది నిన్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నిన్ను మర్చిపోవటానికి సిద్ధంగా ఉంది. 2029కి నువ్వు పోటీ చేయడానికి కూడా అనర్హుడిగా అసలు రాజ్యాంగం ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నావు.